అడవిలో మొత్తం నిశ్శబ్దం. ఇంతలో ఒక చిన్న ఏడుపు. అటుగా వెళ్తున్న బాగీరా అనే బ్లాక్ పాంథర్ ఆ చిన్న బాబుని చూసింది. ఆ చిన్న బాబు చూసి జాలి వేసి ఆ బాబుని తీసుకొని వెళ్లి తోడేళ్ల నాయకుడు అయిన అకేలాకి అప్పగించింది. చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. బగీరా ఆ బాబుకి మోగ్లీ అని పేరు పెట్టింది. మోగ్లీ అడవిలో తోడేళ్ల సమూహంతో కలిసి జీవిస్తూ జంతువుల భాష కూడా నేర్చుకున్నాడు. అడవిలో ఉన్న జంతువులు అన్నీ మోగ్లీని తమలో ఒకడు అని అనుకొని ఎంతో ప్రేమగా చూసుకునేవి. కానీ షేర్ ఖాన్ అనే పులి మాత్రం మనిషి మాంసం తినాలి, అందులోన మౌగ్లీని చంపి తినాలి అని చాలా ప్రయత్నాలు చేసేది. కానీ బగీరా మరియు బల్లు మోగ్లీని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇది వేసవికాలం కావడంతో అడవిలో నీరు చాలా తగ్గిపోయింది. షేర్ ఖాన్ ఉండే కొండ గుహలో మాత్రం నీరు ఉంది. దాంతో అడవిలో ఉన్న జంతువులు అన్నీ కలిసి గుహలో ఉన్న నీరు తాగేవి. మౌగ్లీ కూడా అకేలతో కలిసి నీరు తాగడానికి వచ్చారు. మౌగ్లీ వాసన పసిగట్టిన షేర్ ఖాన్ బయటకు వచ్చి, మీకు ఈ నీరు కావాలి అనుకుంటే నాకు ఆ మోగ్లీని అప్పగించండి. లేదంటే మీరందరూ ఈ నీళ్లు తాగడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పింది. జంతువులు అన్నీ షేర్ ఖాన్‌కి సహకరించకపోవడంతో షేర్ ఖాన్, సరే, 7 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోపు మీరు నాకు ఆ మౌగ్లీని ఇవ్వకపోతే మీరు దాహంతో చావాలి అని హుకుం చేసి వెళ్ళిపోయింది. మరుసటి రోజు మోగ్లీ మరియు బగీరా అడవిలో నడుచుకుంటూ, ఆ షేర్ ఖాన్ వల్ల అడవిలోని జంతువులు చాలా బాధపడుతున్నాయి. అసలే ఎండాకాలం, అన్ని చోట్ల నీరు చాలా తగ్గిపోయింది. మనం ఏదో ఒకటి చేయాలి బగీరా అని చెప్పాడు. ఇక్కడ నుండి 15 మైల్స్ దూరంలో ఒక సరస్సు ఉంది మౌగ్లీ. కానీ అక్కడ నుండి నీరు మన సరస్సులోని రావాలంటే మనకు చాలా సమయం పడుతుంది. నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి బల్లుని పిలుచుకొని వస్తాను అని బగీరా వెళ్ళింది. చెట్టు కింద బల్లు ఎలుగుబంటి తేనె తింటూ హాయిగా నిద్రపోతుంది. బగీరా వెళ్ళి బల్లు ఎలుగుబంటిని లేపి, త్వరగా లే! మౌగ్లీకి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. మనం సహాయం చేయాలి. త్వరగా పద! అని ఇద్దరూ కలిసి బయలుదేరారు. మౌగ్లీ ఒక్కడే చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో కాలా అనే పెద్ద పాము చెట్టుపై నుండి మౌగ్లీ దగ్గరకు వచ్చి, హాయ్ మౌగ్లీ! ఎలా ఉన్నావు? చాలా రోజులైంది మనం కలిసి. నన్ను చూడు, నా కళ్ళల్లోకి చూడు అని తన వశం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో బల్లు వచ్చి వాళ్ళని పక్కకి తోసేశాడు. దాంతో మౌగ్లీ వశీకరణం నుండి బయటపడ్డాడు. బగీరా కోపంతో కాలా పాముని తరిమింది. మౌగ్లీ బల్లుతో, వేసవికాలం కావడంతో అడవిలో నీరు తగ్గిపోయింది బల్లు. మనం ఏదో ఒకటి చేయకపోతే నీటి కోసం చాలా కష్టపడాలి అని చెప్పాడు. బల్లు ఎలుగుబంటి, ఇక్కడ నుండి 15 మైల్స్ దూరంలో ఒక సరస్సు ఉంది. ఆ సరస్సు ఆనుకొని ఒక చిన్న నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది నీటిని మనం ఈ అడవికి తరలిస్తే ఈ వేసవి కాలంలో మనకు నీటి కొరత ఉండదు. కానీ ఒక పెద్ద సమస్య ఉంది. ఆ సరస్సుకి ఒంటి ఏనుగు గుంపుగా కాపలా కాస్తూ ఉంటుంది. ఏనుగుల దగ్గరకు వెళ్ళే ధైర్యం ఎవరికీ ఉండదు అని చెప్పింది. మనకు వేరే దారి లేదు బల్లు. మనం ఎలాగైనా ఆ సరస్సులో నీటిని మన అడవికి తీసుకురావాలి అని చెప్పాడు. మౌగ్లీ, బగీరా, బల్లు, ఎలుగుబంటి ముగ్గురు కలిసి అడవి మార్గంలో ప్రయాణిస్తున్నారు. చాలా దూరం వెళ్ళగా దూరంగా ఉన్న ఒక చిన్న బురద గుంటలో చిన్న ఏనుగు పిల్ల పడిపోయి ఉంటుంది. హుంటి ఏనుగుల గుంపు చాలా కోపంగా ఉంటే ఎవరైనా అటువైపు వెళ్తే వాళ్ళని తొక్కేస్తున్నాయి. బగీరా, మనం ఈ సమయంలో ఏనుగులను సహాయం అడగలేం. వాటికి కనిపిస్తే చంపేస్తాయి. పదండి, మళ్ళీ రేపు వద్దాం అని చెప్తుంది. మోగ్లీ, లేదు బగీరా, ఇప్పటికే చాలా లేట్ అయింది. అక్కడ చూడు, ఆ చిన్న ఏనుగు పిల్ల బురద గుంటలో పడిపోయింది. పదండి, వెళ్ళి సహాయం చేద్దాం అని చెప్పాడు. కానీ బగీరా, బల్లు, ఎలుగుబంటి ఒప్పుకోలేదు. దాంతో మోగ్లీ ఒక్కడే వెళ్ళాడు.
ఒక చిన్న తాడు తీసుకొని బురదలో ఉన్న ఏనుగు పిల్లని తాడు సహాయంతో బయటికి తీసుకువచ్చాడు. జరిగిన సంఘటన చూసిన ఏనుగుల గుంపు మౌగ్లీని ఎంతో మెచ్చుకున్నాయి. చిన్న ఏనుగు పిల్ల కూడా మౌగ్లీతో కలిసి ఆడుకుంది. మౌగ్లీ వెళ్ళి హంటి ఏనుగుతో, "ఓ మిత్రమా, ఈ వేసవి కాలంలో మా అడవిలో నీరు లేక చాలా ఇబ్బందిగా ఉంది. మీ సరస్సుకి ఆనుకొని ఉన్న నది నీళ్లు మాకు ఇవ్వండి" అని అడిగాడు. "హుంటి ఏనుగు, నువ్వు మాకు చాలా పెద్ద సహాయం చేశావు. నదిలో ఉన్న నీరు మీకు కావాలి అంటే నదికి అడ్డుగా ఉన్న ఆనకట్ట పగలగొట్టాలి" అని చెప్పింది. వాళ్ళు, "అది ఎంతసేపు? మీరు ఒప్పుకుంటే ఒక్క దెబ్బకి ఆనకట్ట పగలగొడతా" అని ఎంతో ఉత్సాహంతో చెప్పింది. ఏనుగు గుంపు ఒప్పుకోవడంతో బల్లు మరియు బౌగ్లీ వెళ్లి ఆనకట్టని గట్టిగా గుద్దారు. దాంతో అది పగిలిపోయి నీటి ప్రవాహం పెరిగి అడవిలో ఉన్న చిన్న చిన్న సరస్సులకు నీరు వెళ్ళింది. చుట్టుపక్కల ఉన్న సరస్సులు అన్నీ నీటితో ఫుల్లు ఉన్నాయి. మౌగ్లీ చేసిన పనిని తెలుసుకున్న అడవి జంతువులు మరియు తోడేళ్ళు మౌగ్లీని బాగా మెచ్చుకున్నాయి. కానీ షేర్ ఖాన్ మాత్రం ఏదో ఒక రోజు మౌగ్లీని చంపాలి అని ప్లాన్ వేస్తున్నాడు. హలో పిల్లలు! మౌగ్లీ సాహస కథలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ కథలు అన్నీ వినాలి అనుకుంటే దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో పిల్లలు! ఎలా ఉన్నారు? 'జంగిల్ బుక్' ఫస్ట్ ఎపిసోడ్ చూసారా? మీకు నచ్చింది కదా! ఈరోజు సెకండ్ ఎపిసోడ్ చెప్పుకుందాము. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది చూడండి. గత భాగంలో మౌగ్లీ షేర్ ఖాన్‌ను ఓడించి అడవిలో ఘన విజయం సాధించాడు. వేసవి కాలంలో అడవిలోని జంతువులకు నీరు ఉండేలా చేశాడు. దానితో అడవిలో చాలా జంతువులు హ్యాపీగా ఉన్నాయి. కానీ ఆ విజయంతో పాటు అడవి లోతుల్లో మరొక భయంకరమైన శక్తి మేల్కొంది. షేర్ ఖాన్ ఓడిపోయాడు అని తెలుసుకున్న అజాతశత్రువు తన సైన్యాన్ని రెడీ చేస్తున్నాడు. అదే సమయంలో మౌగ్లీ తన మిత్రులతో కలిసి సరస్సులో ఆడుకుంటూ ఉన్నాడు. సడన్ గా ఏదో పెద్ద శబ్దం వచ్చింది. అడవిలో ఏదో జరిగింది అని మౌగ్లీ, బగీరా కలిసి అడవి మొత్తం తిరిగి చూశారు. కానీ వారికి ఎలాంటి ఆధారం దొరకలేదు. కానీ ఆ శబ్దం ఎక్కడి నుండి వచ్చింది అని బగీరా ఆలోచిస్తూ ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం మౌగ్లీ ఫ్రెండ్స్ ఒకరు తర్వాత ఒకరు మాయమవుతూ ఉంటారు. మొదటి రోజు మౌగ్లీ ఫ్రెండ్ అయిన లంబు ఉడత, మరుసటి రోజు కాలనెమలి మాయమవుతుంది. దాంతో మౌగ్లీకి డౌట్ వస్తుంది. ఎవరో తన ఫ్రెండ్స్ ని కిడ్నాప్ చేస్తున్నారు అని. వెంటనే బల్లు దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్తాడు. బల్లు మరియు మౌగ్లీ ఇద్దరు కలిసి అడవి మొత్తం వెతుకుతారు. కానీ లంబు ఉడత మరియు కాలనెమలి కనిపించకపోవడంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో బగీరా వచ్చి మౌగ్లీతో, "అనుకోని ప్రమాదం వచ్చింది. నువ్వు జాగ్రత్తగా ఉండు. లేకపోతే ఆ కోతుల తెగ నిన్ను చంపేస్తారు" అని అంటుంది. విషయం అర్థమైన బల్లు మౌగ్లీని తీసుకొని వెళ్ళి ఒక గుహలో దాచిపెడుతుంది. 2 రోజులు అవుతున్నా కూడా బగీరా రాకపోవడంతో మౌగ్లీ బయటకు వచ్చి తన ఫ్రెండ్స్ కోసం వెతుకుతున్నాడు. ఇంతలో ఒక పక్షి వచ్చి, "మౌగ్లీ, నీ ఫ్రెండ్స్ అందరినీ ఆ కొండ దగ్గర ఉన్న పాడుబడిన భవనంలో బంధించారు. నువ్వు త్వరగా వెళ్ళి వారిని విడిపించుకో" అని చెప్పింది. అది విన్న మౌగ్లీ వెంటనే తన ఫ్రెండ్స్ ని కాపాడుకునేందుకు బయలుదేరాడు. మౌగ్లీ పాత అడవి ప్రాంతాల వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. అక్కడ పురాతన శిలలు, విచిత్రమైన గుర్రాల ముద్రలు మరియు ఒక గుహలో పాత నక్షత్ర చిహ్నాలు కనిపించాయి. మౌగ్లీ లోపలికి వెళ్ళేసరికి ఒక్కసారిగా కోతుల గుంపు మౌగ్లీని చుట్టుముట్టి తమతో పాటు పాత భవనంలో ఉన్న ఒక రహస్య గదిలోకి తీసుకువెళ్లారు. అక్కడ చిన్న చిన్న రూమ్‌లో బగీరా మరియు తన స్నేహితులు లంబు, కాలనెమలిని కోతులు బంధించి ఉంటాయి. లోపల నుండి ఒక పెద్ద శబ్దం, "రా మౌగ్లీ, ఎలా ఉన్నావు?" అని పెద్ద స్వరంతో మాటలు వినబడ్డాయి. మౌగ్లీ ఎవరు అని తిరిగి చూశాడు. అజ్ఞాత శత్రువు ఎవరో కాదు, అడవిలోని కోతులకి నాయకుడు బంజారా. బంజారా
అడవిలో మౌగ్లీ చేసే సాహసాలు తెలుసుకొని ఎలాగైనా తమ సైన్యంలో ఒకడిగా చేసుకోవాలి అని అనుకుంటుంది. బంజారా, నీ సాహసాలు చాలా విన్నాను. మౌగ్లీ, మా సైన్యాన్ని నడిపించేకి ఒక నాయకుడు కావాలి. ఈ అడవిలో ప్రతి ప్లేస్ తెలిసిన మరియు ఎంతో తెలివి ఉన్న నీలాంటి మానవుడు అయితే మా సైన్యాన్ని బాగా నడిపించగలడు అని చెప్పింది. మౌగ్లీ, ఏమిటి బంజారా? నీకు ఏమైనా మతిపోయిందా? కోతుల సైన్యంకి నాయకుడిగా నేను ఎలా సరిపోతాను? అని అన్నాడు. బంజారా, ఆ షేర్ ఖాన్ మా కోతులని చాలా వాటిని క్రూరంగా వేటాడి చంపి తిన్నాడు. అతనికి బుద్ధి చెప్పగలిగే శక్తి నీకు ఉంది. అలాగే నీకు మా సహాయం ఉంటే ఎలాంటి ప్రమాదం రాకుండా ఉంటుంది. ఒప్పుకో మౌగ్లీ. లేకపోతే ఫ్రెండ్స్ ఒక్కడు కూడా బయటికి రారు అని పెద్దగా చెప్పింది. అలాగే మౌగ్లీ ముందర చాలా బంగారు నాణేలు మరియు చాలా అరటి పండ్లు పెట్టి, నువ్వు మాకు నాయకుడు అయితే ఇవన్నీ నీకే సొంతం. అలాగే ఈ అడవికి నువ్వే రాజు అని చెప్తుంది. ఇలా ఉండగా మౌగ్లీ కోతుల దగ్గర ఉన్నాడు అని తెలుసుకున్న షేర్ ఖాన్ కోపంతో ఆ పాత భవనం దగ్గరికి వెళ్తాడు. ఆ భవనం దగ్గరికి వచ్చి, హే మౌగ్లీ, ఎక్కడున్నావు? నాకు భయపడి లోపల దాక్కున్నావా అని హేళనగా గట్టిగా అంటాడు. షేర్ ఖాన్ని చూసిన కోతుల గుంపు భయంతో పారిపోతున్నాయి. బంజారా, త్వరగా చెప్పు మౌగ్లీ, లేకపోతే నీ స్నేహితులని ఆ షేర్ ఖాన్కి బలిస్తాను అని గట్టిగా చెబుతుంది. ఇంతలో సడన్ గా బల్లు మరియు తోడేళ్ల గుంపు వచ్చి కోతుల మీద దాడి చేస్తాయి. అది మంచి సమయం అనుకుని మౌగ్లీ వెళ్ళి బగీరాని మరియు తన స్నేహితులని విడిపిస్తాడు. బగీరా మరియు తోడేళ్లు కలిసి షేర్ ఖాన్ని మౌగ్లీ వైపు రాకుండా అడ్డుకుంటూ గాయపరుస్తాయి. మౌగ్లీ మరియు బల్లు కలిసి ఆ పాడుబడిన భవనం యొక్క స్తంభాలను గట్టిగా గుద్దుకుంటూ పడేస్తాయి. దానితో ఆ భవనం మొత్తం ఒక్కసారిగా కూలిపోతుంది. ఆ రాళ్ళ కింద బంజారా మరియు కోతులు చిక్కుకుపోతాయి. కొంచెం దూరంలో షేర్ ఖాన్ తోడేళ్ల గుంపును తప్పించుకొని మౌగ్లీ పైకి దాడి చేసేకి వస్తాడు. మౌగ్లీ అతి కష్టం మీద తప్పించుకుంటూ ఉంటాడు. షేర్ ఖాన్ మౌగ్లీని వెంబడిస్తూ ఉండగా తన కాలు ఆ రాళ్ళ కింద చిక్కుకుపోతుంది. షేర్ ఖాన్ తన బలం మొత్తం ఉపయోగించి బయటికి వస్తాడు. బగీరా చాలా వేగంగా వచ్చి షేర్ ఖాన్ని పక్కకు తోసేస్తాడు. దాంతో షేర్ ఖాన్ కాలికి చాలా పెద్ద గాయం అవుతుంది. ఆ నొప్పిని భరించలేక షేర్ ఖాన్ అక్కడి నుండి పారిపోతాడు. అనుకోని ప్రమాదం నుండి తన స్నేహితులను కాపాడుకొని మౌగ్లీ తిరిగి తన ఇంటికి వెళ్తాడు. ఐకమత్యమే మహాబలం. హలో పిల్లలు, జంగిల్ బుక్ ఎపిసోడ్ 2 మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో! హలో! హలో పిల్లలు! ఎలా ఉన్నారు? మన ఛానల్‌లో వస్తున్న మౌగ్లీ సీరీస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు కదా! ఇప్పుడు మీకోసం మరో అడ్వెంచర్‌తో వచ్చాను. కొంచెం సేపు ఉండండి. ఈ కోతిగాడిని ఐరన్ చేసి వస్తాను. ఆలోపు మీరు మూడో ఎపిసోడ్ చూసి రండే. అడవి మళ్ళీ ప్రశాంతంగా ఉంది. షేర్ ఖాన్ ఓటమి పాలై పారిపోయిన తర్వాత ప్రతి జంతువు ఎలాంటి భయము లేకుండా తిరుగుతుంది. మోగ్లీ తన స్నేహితులతో కలిసి రోజు కొత్త విషయాలు తెలుసుకుంటూ అడవిలో సంతోషంగా ఉన్నాడు. ఒకరోజు ఉదయం సూర్యుడు ఇంకా అడవికి పైకి తలుక్కు లేస్తున్న వేళ మోగ్లీ ఒంటరిగా జలపాతానికి స్నానం కోసం వెళ్తాడు. కానీ అక్కడ జలపాతంలో నీరు రావడం ఆగిపోయి ఉంటుంది. మోగ్లీ అక్కడ ఉన్న కొంచెం నీటిలోనే స్నానం చేస్తూ ఉండగా ఒక పెద్ద పాము మోగ్లీ వెనుక నుండి ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. అడవిలో మళ్ళీ ఏదో తప్పు జరుగుతుంది అని మౌగ్లీ, బగీరా మళ్ళీ కలుసుకున్నారు. మౌగ్లీ బగీరాతో, అయ్యో బగీరా! మన అడవిలో ఏదో ప్రమాదం వచ్చింది. మనం హీరో అయ్యే ఛాన్స్ మళ్ళీ వచ్చింది అని మాట్లాడుకుంటూ అడవిలో తిరుగుతున్నారు. అలా నడుస్తూ నది ప్రవహిస్తున్న చోటికి వెళ్ళి చూశారు. అక్కడ రాజు అనే బీవర్ నదిలో నీళ్లు వెళ్లకుండా ఆనకట్ట కడుతూ కనిపించింది. బగీరా, హే రాజు, నీకేమైనా పిచ్చి పట్టిందా?
నదిలో నీరు వెళ్లకుండా ఆనకట్ట ఎందుకు కడుతున్నావు? అలా చేస్తే జంతువులకు నీరు ఉండదు. అలాగే ఆ ఆనకట్ట పగిలిపోతే అడవిలో వరద వస్తుంది అని అరుస్తూ చెప్తుంది. అయినా కానీ రాజు అవేమీ పట్టించుకోకుండా నదికి అడ్డుగా ఆనకట్ట కట్టింది. మౌలి మౌగ్లీ కొంచెం సహనంతో రాజు దగ్గరకు వెళ్ళి, ఏమైంది రాజు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇది అడవికి ప్రమాదం అని నీకు తెలియదా? అని ఓదార్పుగా అడిగాడు. దాంతో రాజు, నాకెలా చేయాలి అని లేదు. కానీ ఆ క్రూరమైన కాలాగాడు ఇలా చేయమని చెప్పాడు. చేయకపోతే నా బిడ్డల్ని చంపేస్తా అని బెదిరించి ఆ కుందేళ్ల గుంపు నా 2 బిడ్డల్ని తీసుకొని వెళ్ళిపోయారు అని బాధతో చెప్పింది. విషయం అర్థమైన మౌగ్లీ, బగీరా ఇద్దరూ కలిసి రహస్యాన్ని వెతికే పనిలో పడ్డారు. అడవిలో ఒక గుహలో కుందేళ్లు రకరకాలైన పండ్లు తీసుకొని వెళ్ళి గుహలో దాస్తున్నాయి. అలాగే ఒక చోట 2 చిన్న బీవేర్ పిల్లలు ఉన్నాయి. కుందేళ్లు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. అక్కడే ఒక చోట కాలాపాము పెద్దగా నవ్వుతూ, మీరందరూ నాకు బానిసలు. వచ్చే వర్షాకాలంలో నాకు ఆహారం వెతికే పని లేకుండా నా గుహ నిండా రకరకాలైన ఆహారంతో నింపండి అని కుందేళ్ళని ఆజ్ఞాపిస్తుంది. కుందేళ్లు కూడా కాలాపాము చెప్పినట్లు చేస్తున్నాయి. మగ్లీ మరియు బగీరా అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా దూరంగా కుందేళ్ల నాయకుడు లిల్లీ పక్షి గుడ్లను తీసుకొని వెళ్ళడం చూశారు. మౌగ్లీ వెంటనే వెళ్ళి లిల్లీతో, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు నీకు గుడ్లతో ఏం పని? ఈ గుడ్లు ఏ పక్షివి? అని అడిగాడు. లిల్లీ మాత్రం, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నా దారికి అడ్డు రాకు అని చెప్పి విచిత్రంగా నడుచుకుంటూ గుహ వైపు వెళ్తున్నాడు. ఈరోజు ఉదయం నుండి అడవిలో ఉన్న కుందేళ్లు అన్నీ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి అని బగీరా మౌగ్లీతో అన్నాడు. మౌగ్లీ, అవును బగీరా, లిల్లీ కుందేలుతో మాట్లాడేటప్పుడు తన కళ్ళల్లో ఏదో తెలియని శక్తి కనిపించింది. ఎవరో కుందేళ్లను మాయ చేసి తన వశం చేసుకున్నారు అని అన్నాడు. ఈ అడవిలో ఎవరినైనా వశం చేసుకోవాలి అంటే కేవలం కాలాపాము పనే. కానీ కాలాపాము ఎందుకు చేస్తుంది అనేది మనం తెలుసుకొని ఈ కుందేళ్లను కాపాడాలి అని మౌగ్లీ బగీరాతో అన్నాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. అడవిలో చాలా జంతువులు కాలాపాము మాయలో పడిపోయి పాముకి బానిసల్లాగా మారిపోయాయి. కాలాపాము మాయ నుండి తప్పించుకోవడం కేవలం బాలు వల్ల మాత్రమే సాధ్యమని మౌగ్లీ వెంటనే బాలు దగ్గరికి వెళ్తాడు. బగీరా కూడా కాలాపాము గుహలో ఏ ఏ జంతువులున్నాయో తెలుసుకోవడానికి కాలాగుహ వైపు వెళ్తాడు. మౌగ్లీ బాలు ఉంటున్న చోటికి వెళ్ళి బాలు కోసం గట్టిగా అరుస్తూ వెతుకుతున్నాడు. ఒక చెట్టు కింద బాలు మరియు షేర్ఖాన్ ఇద్దరు కలిసి తేనె తింటున్నారు. ఆ సంఘటన చూసిన మౌగ్లీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మౌగ్లీ కొంచెం భయపడుతూ వెళ్ళి బాలుతో, షేర్ఖాన్ ఇక్కడ ఉన్నాడు ఏంటి అని అడిగాడు బాలు. ఈ షేర్ఖాన్ని ఆ కాలాపాము తన వశం చేసుకుంది. ఆ మత్తులు వదిలే వరకు షేర్ఖాన్ మనం ఏ పని చెప్తే అది చేస్తాడు అని మౌగ్లీతో అంటాడు. మౌగ్లీ బాలుతో, ఆ కాలాపాము అడవిలో ఉన్న జంతువులన్నిటినీ తన వశం చేసుకుంది. అలా ఎందుకు చేసుకుందో తెలియదు. బగీరా ఆ కాలాపాము గుహ దగ్గర ఉన్నాడు. ఎలాగైనా అందరినీ కాపాడాలి అని అన్నాడు. బాలు, అంతేనా? నా చెట్టు పైన ఉన్న తేనె తీసుకొని జంతువులు తాగే నీటిలో కలిపితే చాలు. ఆ తేనె కొండపైన ఉంది. అక్కడికి వెళ్ళి తీసుకురావాలి. అంటే మన వల్ల కాదు. మనం ఈ షేర్ఖాన్ని వాడుకుందాం అని అంటుంది. మౌగ్లీ కూడా అందుకు ఒప్పుకున్నాడు. బాలు వెళ్ళి షేర్ఖాన్తో, చూడు షేర్ఖాన్, నువ్వు పూల కొండపైన ఉన్న పెద్ద తేనె తీగలు పెట్టిన తేనె తీసుకుని రావాలి అని చెప్తుంది. అలాగే అని షేర్ఖాన్ ఒక్కడే పూలకొండపైకి వెళ్ళి చెట్టుపైన ఉన్న తేనె పట్టుని తన పంజాతో కొట్టాడు. ఆ తేనె మొత్తం బాలు మరియు మౌగ్లీ కింద నుండి తీసుకున్నారు. కానీ ఆ తేనెటీగలు మాత్రం షేర్ఖాన్ని బాగా కుట్టేశాయి. ఆ నొప్పికి షేర్ఖాన్ తట్టుకోలేక వెళ్ళి నీటిలో దాక్కున్నాడు. షేర్ఖాన్ పైన కాలాపాము చేసిన మాయ తొలగిపోయింది. మౌగ్లీ మరియు బాలు ఇద్దరూ కలిసి కాలాపాము గుహ దగ్గరకు వెళ్లారు. ప్రతి జంతువు రకరకాలైన పండ్లు మరియు అడవి పక్షుల గుడ్లను తెచ్చి గుహలో పెడుతున్నాయి. వీటిని ఎలా కాపాడాలి అని మౌగ్లీ ఆలోచిస్తూ ఉండగా బగీరా వచ్చి, నేనొక దారి కనుక్కున్నాను.
అడవిలో జరుగుతున్న వాటికి కారణం ఆ కాలాపామునే. వచ్చే వర్షాకాలం ఆహారం కోసం జంతువులని వాడుకుంటుంది అని చెప్తుంది. మౌగ్లీ, సరే, మనం ఒక పని చేద్దాం. బాలు నేను కలిసి తేనె పట్టు తెచ్చాను. ఎలాగైనా ఆ తేనెని నీటిలో కలిపి జంతువులకు తాగించాలి. అలా చేస్తే వాటికి ఉన్న మత్తు పోతుంది. కానీ ఎలా చేయాలి అని అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. తనకి ఒక ఐడియా వచ్చింది. వెంటనే మౌగ్లీ మరియు బాలు ఆనకట్ట దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న నదిలో ఆ తేనెని కలిపింది. బగీర మరియు బాలు ఇద్దరూ కలిసి చాలా వేగంగా నీటి ప్రవాహాన్ని గుహ వైపు చిన్న చిన్న కాలువల ద్వారా మళ్లించారు. నదిలోని నీరు కొంచెం కొంచెం గుహలోకి రావడం స్టార్ట్ అయింది. కొంచెం సేపటికి గుహలో చాలా నీరు వచ్చి కాలాపాము దాచుకున్న ఆహారం మరియు గుడ్లు అన్నీ నీటిలో కొట్టుకుపోతున్నాయి. అలాగే ఆ నీటిలో ఉన్న తేనె ప్రభావం వల్ల జంతువులు కూడా పాము వశం నుండి బయటకు వచ్చాయి. అలాగే బాలు వెళ్ళి తన శక్తిని ఉపయోగించి బీవర్ కట్టిన ఆనకట్టని పగలగొట్టింది. కానీ ఆ ఆనకట్ట చాలా స్ట్రాంగ్‌గా ఉండడంతో చాలా కష్టపడుతుంది. ఇంతలో సడెన్‌గా షేర్ ఖాన్ వచ్చి షేర్ ఖాన్ ఇద్దరూ కలిసి ఆ ఆనకట్టని పూర్తిగా పగలగొట్టారు. నదిలో నీరు మళ్ళీ ముందులాగా తన దారిలో ప్రవహించింది. షేర్ ఖాన్ సహాయం చేయడం చూసిన బఘీరా మరియు మౌగ్లీ ఆశ్చర్యపోయారు. షేర్ ఖాన్ మౌగ్లీని చూసి, ఈరోజు నీ తెలివి వల్ల అడవిలోని జంతువులు ప్రమాదం బారి నుండి తప్పించుకున్నాయి. కానీ ఈ అడవిలోకి ఏదో ఒకరోజు నీ చావు నా చేతిలోనే మౌగ్లీ అని గట్టిగా అడవిలోకి వెళ్ళిపోయింది. మరోవైపు కాలాపాము తన పన్నాగం అందరికీ తెలిసిపోయింది అని, తనని చంపేస్తారు అన్న భయంతో అక్కడి నుండి పారిపోయింది. అడవిలోని జంతువులన్నీ హ్యాపీగా మౌగ్లీతో కృతజ్ఞతలు చెప్పాయి. అడవిలో మరో పెద్ద ప్రమాదం ముందుంది అనే విషయం గమనించలేకపోయాయి. ఫ్రెండ్స్, మౌగ్లీ చేసిన అడ్వెంచర్ మీకు నచ్చిందా? అయితే దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. అలాగే మరో కథతో మళ్ళీ కలుద్దాం. హలో పిల్లలు, వెల్కమ్ టు జంగిల్ బుక్ ఎపిసోడ్ 4. షేర్ ఖాన్, చాలా రోజుల నుండి ఆ మౌగ్లీతో దగ్గర ఓడిపోతున్నాను. ఎలాగైనా ఈసారి ఆ మౌగ్లీ లేత మాంసం రుచి చూడాలి. అవసరమైతే ఆ బగీరాని ఈ అడవి నుండి తరిమేయాలి అని తన గుహలో ఆలోచిస్తూ ఉంది. అడవిలో ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో బగీరా కూడా ఎలాంటి టెన్షన్లు లేకుండా హాయిగా ఉన్నాడు. బాలు కూడా దూరంలో ఉన్న కొండపైన ఉన్న తేనె తీసుకొని వస్తున్నాడు. మౌగ్లీ తనకి ఇల్లు ఉంటే రాబోయే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఒక చెట్టు పైన ఇల్లు కడుతున్నాడు. మౌగ్లీకి తన మిత్రులు అయిన ఉడత మరియు బీవర్ సహాయం చేస్తున్నాడు. ఇల్లు చాలా స్ట్రాంగ్‌గా మరియు ఎంతో అందంగా కట్టారు. అడవికి దూరంగా ఒక దట్టమైన ప్రదేశంలో నక్కల గుంపులో నాయకుడు తబాకీ నక్కని తిడుతూ ఉన్నాడు. ఆ గుంపు నాయకుడు, తబాకీ, నువ్వు మన అడవి నియమాలు పాటించడం లేదు. నీ స్నేహితులకే నువ్వు ద్రోహం చేస్తున్నావు. జంతువులను మోసం చేసి వారిని నీ అవసరాల కోసం వాడుకుంటున్నావు. నీ పద్ధతి మార్చుకోకపోతే నిన్ను అడవి నుండి తరిమేస్తాం అని పెద్దగా వార్నింగ్ ఇచ్చింది. తబాకీ అడవిలో నడుచుకుంటూ, నన్నే ఈ అడవి నుండి తరిమేస్తారా? అసలు మీరు ఎవరు నాపైన ఆర్డర్ వేసేకి? నేనే వేరే అడవికి వెళ్ళిపోతాను. నాకు విలువ లేని చోట నేనుండను అని అనుకుంటూ దట్టమైన అడవి నుండి చాలా దూరం వచ్చింది. అలా నడుస్తూ టాబానక్క కొత్త అడవిలోకి వచ్చింది. కొత్త అడవి చాలా అందంగా ఉంది. ఇక్కడ అన్ని జంతువులు కలిసి ఉన్నాయి. ఇక్కడే నేను నా కొత్త నివాసం చేసుకుంటాను అని నడుస్తూ మంచి చోటు కోసం వెతుకుతూ ఉంది. అదే రోజు రాత్రి అడవిలో నెమలి వింత అరుపులు మౌగ్లీకి వినిపించాయి. మౌగ్లీ అడవిలో శబ్దం వచ్చిన వైపు వెళ్తున్నాడు. కొంచెం దూరంలో నెమళ్ళు ఒక చెట్టు కింద భయంతో గుంపుగా ఉన్నాయి. అదే సమయంలో బగీరా కూడా అక్కడికి వచ్చాడు. మౌగ్లీ నెమలి నాయకుడి దగ్గరకు వెళ్ళి, ఏమైంది మిత్రమా? ఇంత రాత్రిలో అలా అరుస్తున్నారు అని అడిగాడు. నెమలి నాయకుడు, ఏదో ఒక కొత్త జంతువు వచ్చి మా గుంపులో ఉన్న నెమలిని పట్టుకొని వెళ్ళిపోయింది. అది ఈ అడవికి సంబంధించింది కాదు, ఎక్కడి నుండో వచ్చినట్లు ఉంది అని ఏడుస్తూ చెప్పింది. బగీరా, సరిపోయింది, మళ్ళీ ఇంకో ప్రమాదం వచ్చింది. ఏందో నా బతుకు.
ఈ జంతువుల సమస్యలు తీర్చడానికే సరిపోతుంది అని బయటకి అనింది. మౌగ్లీ బగీరాతో, మన అడవిలో రాత్రిపూట వేట నిషేధం. ఎప్పుడూ లేనిది ఈ రోజు రాత్రి జరిగింది అంటే అది వేరే అడవికి సంబంధించి జంతువు అయి ఉంటుంది. మనం త్వరగా ఆ జంతువు ఎవరో కనుక్కోవాలి, లేదంటే అడవిలో పక్షులకు చాలా ప్రమాదం అని చెప్పాడు. బగీరా నిద్రమత్తులో, రేపుదయం కనుక్కుందాం మౌగ్లీ. ఈరోజు నాకు చాలా నిద్ర వస్తుంది. ఆ జంతువు నాకు కనిపించాలి, ఒక్క పంజాతో చంపేస్తా అని ఆవలిస్తూ వెళ్ళి నిద్రపోయాడు. కాని మౌగ్లీకి మాత్రం రాత్రి నిద్ర పట్టలేదు. ఆ కొత్త జంతువు గురించి ఆలోచిస్తూ అలాగే కూర్చున్నాడు. మరుసటి రోజు ఉదయం టాబాకి నక్క అడవిలో తిరుగుతూ ఆహారం కోసం చూస్తూ ఉంది. కొంచెం దూరంలో మౌగ్లీ ఒక బండపైన కూర్చొని పండ్లు తింటూ ఉన్నాడు. సడన్ గా షేర్ ఖాన్ మౌగ్లీ పైన దాడి చేశాడు. కానీ ఆ దాడి నుండి తప్పించుకొని కొండపైకి ఎక్కాడు. అయినా కానీ షేర్ ఖాన్ తన వెనకాలే వస్తుండడంతో ఒక పెద్ద రాయి తీసుకొని షేర్ ఖాన్ పైకి విసిరాడు. దానితో షేర్ ఖాన్ కి పెద్ద దెబ్బ తగిలింది. చిన్నగా నడుచుకుంటూ తన గుహలోకి వెళ్లి నొప్పితో బాధపడుతుంది. జరిగిన సంఘటన గమనించిన టబాకీ నక్క, నేను ఆ పులికి సహాయం చేస్తే ఆ పులి ఆ మనిషిని చంపేస్తుంది. దాంతో మనిషి మాంసం తినొచ్చు. ఎలాగైనా ఆ పులితో స్నేహం చేయాలి అని ఆలోచిస్తూ ఆ గుహ దగ్గరికి వెళ్ళింది. గుహలో షేర్ ఖాన్ నొప్పితో బాధపడడం చూసిన నక్క, నమస్కారం మహారాజా, నా పేరు టబా. నాకు వైద్య విద్యలో చాలా నైపుణ్యం ఉంది. నేను చాలా జంతువుల ప్రాణాలు కాపాడాను. అటుగా వెళ్తున్న నాకు మీరు నొప్పితో బాధపడడం కనిపించింది. దానితో నేను అడవిలోకి వెళ్ళి కొన్ని మూలికలు తెచ్చాను. వీటితో మీకు నొప్పి తగ్గుతుంది అని చెప్పింది. షేర్ ఖాన్ కి నొప్పి ఎక్కువగా ఉండడంతో సరే అని ఒప్పుకుంది. టబా నక్క తన దగ్గర ఉన్న ఆకు పసరు పూసి కట్టింది. పులికి నొప్పి తగ్గడం స్టార్ట్ అయింది. దాంతో షేర్ ఖాన్ టబాకి కొంచెం మాంసం ఇచ్చింది. టబాకి సంతోషంతో ఆ మాంసం తినింది. అలా ఆ రోజు నుండి షేర్ ఖాన్ మరియు టాబాకి ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ప్రతిరోజు రాత్రి టాబా నక్క అడవిలో ఏదో ఒక పక్షి లేదా జంతువును వేటాడి తను కొంచెం తిని షేర్ ఖాన్ కోసం కొంచెం తెచ్చేది. ప్రతిరోజు రాత్రి పక్షులు మరియు చిన్న చిన్న జంతువులు కనిపించకుండా పోతున్నాయని మౌగ్లీ రాత్రిపూట అడవిలో కాపలా కాయాలి అనుకుంటాడు. అదే రోజు రాత్రి మౌగ్లీ అడవిలో ఒక చెట్టు పైన ఎక్కి ఎవరికీ తెలియకుండా దాక్కొని చుట్టూ గమనిస్తున్నాడు. ఇంతలో టాబాకి మెల్లగా ఎలాంటి శబ్దం లేకుండా ఎంతో నైపుణ్యంతో చిన్న కుందేలును తీసుకొని షేర్ ఖాన్ గుహ వైపు వెళ్తుంది. ఇన్ని రోజులు అడవిలో జరిగే వాటికి ఈ నక్క కారణం అని తెలుసుకున్న మౌగ్లీ నక్క వెనకాల వెళ్ళింది. టాబా నక్క కుందేలు తీసుకొని షేర్ ఖాన్ కి ఇచ్చింది. ఇద్దరూ కలిసి ఆ చిన్న కుందేలుని చంపి తిన్నారు. అడవిలో కొత్త శత్రువు వచ్చింది అని మౌగ్లీ భయపడుతూ బాలు దగ్గరికి వెళ్ళాడు. కానీ బాలు కనిపించకపోవడంతో అక్కడే చెట్టు కింద నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం మౌగ్లీ ఇంకా బాలు రాడు అనుకొని బగీరా దగ్గరికి వెళ్ళాడు. మౌగ్లీ బగీరాతో, మన అడవికి వచ్చిన కొత్త శత్రువు ఎవరో కాదు, ఒక నక్క. తన పేరు టబాకి. ప్రతిరోజు రాత్రిపూట వేటాడి ఆ మాంసాన్ని షేర్ ఖాన్ కి ఇస్తుంది. ఇద్దరు కలిసి గుహలోని జంతువులను పక్షులను తింటున్నారు అని మౌగ్లీ చెప్పాడు. దాంతో బగీరా, మన అడవికి చాలా దూరంలో ఒక నక్కల గుంపు ఉంది. ఆ టబాకీ నక్క కూడా ఆ గుంపులో ఒకటే అనుకుంటా. అదే నిజమైతే ఆ నక్కల గుంపు మొత్తం మన అడవికి వస్తాయి. ఆ తర్వాత మన అడవిలో ఒక చిన్న జంతువులకి చాలా ప్రమాదం. ఎలాగైనా ఆ నక్కని అడవి నుండి తరిమేయాలి అని మౌగ్లీతో చెప్పింది. మౌగ్లీ మరియు బగీరా ఇద్దరూ కలిసి నక్క గురించి అడవిలో ఉన్న జంతువులకి చెప్పారు. అన్ని జంతువులు మరియు పక్షులు కోపంతో ఆ నక్కని వెంటనే అడవి నుండి తరిమేయాలి అని కోపంతో చెప్పాయి. దాంతో మౌగ్లీకి ఒక ఐడియా వచ్చింది. జంతువుల సహాయంతో ఒక పెద్ద గుంత తవ్వి దానిపైన ఆకులు కప్పి నల్లని ద్రాక్ష పండు వాటిపైన పెట్టారు. ప్రతిరోజు లాగానే చీకటి పడగానే నక్క వేట కోసం అడవిలోకి వచ్చింది. దారిలో ఒక చోట ఎంతో రుచికరమైన ద్రాక్ష పళ్ళను చూసి వాటి తిందాము అనుకొని ఆ గుంత పైకి వెళ్ళింది. అంతే, ఒక్కసారిగా ఆ నక్క గుంతలోకి పడిపోయింది. బాగా దెబ్బలు తగలడంతో విలవిలలాడింది. ఉదయం వరకు ఆ నక్క అక్కడే ఉంది.
ఉదయం జంతువులు మరియు పక్షులు అక్కడికి వచ్చి నక్కని చూసి కోపంతో రగిలిపోతున్నాయి. మౌగ్లీ నక్కని బయటికి తీశాడు. ఒక చెట్టు కట్టేశాయి. నక్క కోసం షేర్ ఖాన్ అడవిలో వెతుకుతూ వచ్చాడు. నక్కని కట్టేసి ఉండడంతో కోపంతో, నా మిత్రుడిని కట్టేసిందెవరు? ఈరోజు నా చేతిలో వారి చావు తథ్యం అని గర్జన చేశాడు. షేర్ ఖాన్ని చూసిన జంతువులు కొంచెం భయంతో వెనక్కి తగ్గాయి. కానీ మౌగ్లీ ముందరికి వచ్చి, ఈ నక్క వల్ల అడవిలో చాలా జంతువులు పక్షులు చనిపోయాయి. ఈ నక్క అడవి నియమాలను పాటించలేదు. ఈ నక్క ఇక్కడ ఉండకూడదు అని చెప్పాడు. షేర్ ఖాన్, నా మిత్రుడిని ఈ అడవి నుండి పంపాలి అంటే ముందుగా నాతో యుద్ధం చేయాలి. చేసి గెలిస్తే ఈ నక్కని నేనే పంపేస్తాను అని కోపంతో చెప్పింది. బగీరా, నీతో యుద్ధం నేను నిన్ను ఓడించి ఆ నక్కకి బుద్ధి చెప్తాను అని షేర్ ఖాన్తో ఫైటింగ్కి వెళ్ళింది. కానీ అంతలోనే వెనక నుండి హాతీ ఏనుగు పెద్దగా శబ్దం చేసుకుంటూ వచ్చింది. హాతీ ఏనుగు, ఆగు బగీరా, ఈ షేర్ ఖాన్తో నేను యుద్ధం చేస్తాను అని గట్టిగా తన తొండంతో షేర్ ఖాన్ని కొట్టింది. ఆ దెబ్బకి షేర్ ఖాన్ చాలా దూరం వెళ్ళి పడ్డాడు. బతికి ఉంటే మళ్ళీ మౌగ్లీని చంపొచ్చు అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది. పులి పారిపోవడంతో నక్క భయంతో, ఏదో తెలియక చేశాను, నన్ను వదిలేస్తే ఇంకోసారి అడవిలో కనబడను అని ప్రాధేయపడింది. దానితో జంతువులు సరే అని ఒప్పుకొని నక్కని వదిలేశాయి. నక్క వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. అనుకోని ప్రమాదం తప్పిపోవడంతో జంతువులు అన్నీ మళ్ళీ సంతోషంతో జీవించసాగాయి. బాలు పాటలు పాడుకుంటూ దారిలో వస్తున్నాడు. జంతువులన్నీ ఒక చోట ఉండడంతో ఏమైంది అని అడిగింది బగీరా. వచ్చాడయ్యా పెద్ద బోండంగాడు, మళ్ళీ కథ స్టార్ట్ చేయండి అని అనుకుంటూ తన ఇంటికి వెళ్ళింది. కథ కంచికి మనం ఇంటికి. హలో పిల్లలు, జంగిల్ బుక్ ఎపిసోడ్ 4 మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో పిల్లలు, వెల్కమ్ టు జంగిల్ బుక్ ఎపిసోడ్ నెంబర్ 5. అడవిలో ఉన్న జంతువులు అన్నీ కలిసి తబా నక్కని తరిమేసిన తర్వాత అడవికి దూరంగా ఒక గుహలో షేర్ ఖాన్ తబాకి నక్కతో, నా మిత్రమా, ఆ రోజు జంబో ఏనుగు రావడం వలన నేను నిన్ను కాపాడలేకపోయాను. ఎలాగైనా ఆ మౌగ్లీని అడవి నుండి బయటికి తీసుకువస్తే వాడిని కసి తీరా చంపి నీకు గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పింది. తబాకి నక్క, అలా జరగాలి అంటే ముందుగా మనం మౌగ్లీ ఫ్రెండ్స్ బగీరా లేదా బాలుని కిడ్నాప్ చేసి మౌగ్లీని బెదిరించి అడవి నుండి బయటకు తీసుకురావచ్చు అని షేర్ ఖాన్ మరియు తబాకి నక్క ప్లాన్ చేశాయి. మరోవైపు అడవిలో మౌగ్లీ తన ఫ్రెండ్స్తో కలిసి ఎంతో రుచికరమైన పండ్లు తింటూ సరదాగా ఆడుకుంటున్నారు. ఆ రోజు జంతువులు రాత్రి అన్నీ తమ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయాయి. అడవిలో ఒక ఉదయం కొత్త ఆశలు నింపినట్టు మొదలైంది. మౌగ్లీ తన చెట్టు ఇంటి ముందు ఉడత, చిక్కు, బీవర్, టక్కీతో కలిసి పండ్ల తోట పెంచే పనిలో బిజీగా ఉన్నాడు. మౌగ్లీకి ఏదో సాధించిన ఆనందం, తన తోటతోనే రాబోయే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలన్న కోరికతో చాలా రకాలైన పండ్ల చెట్లను పెంచుతున్నాడు. ఇలా అడవిలో ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రశాంతంగా ఉండడంతో జంబో ఏనుగు మరియు కొడుకు అక్కి ఏనుగు కలిసి మౌగ్లీ దగ్గరకు వచ్చి, హాయ్ మౌగ్లీ, ఎలా ఉన్నావు? మా ఏనుగుల గుంపుకి నీ సహాయం కావాలి. మేము చెరుకులు తిని చాలా రోజులైంది. ఈసారి మేము చెరుకు పంట వేయాలి అని డిసైడ్ అయ్యాము. మాకు నీ సహాయం కావాలి అని అడిగింది. మౌగ్లీ, అదేంటి, మీరు ప్రతిసారి అడవి చివర ఉన్న తోటలో చెరుకు మొత్తం తింటారు కదా, ఈసారి కొత్తగా పండించాలి అని అనుకుంటున్నారు, ఎందుకు? జంబూ ఏనుగు, కొన్ని సంవత్సరాలుగా అక్కడ మాకు కావలసిన చెరుకు తింటూ ఉన్నాము. కానీ పోయిన సంవత్సరం కొంతమంది మనుషులు మమ్మల్ని అక్కడికి రాకుండా ఊరి చుట్టూ కంచె వేసి దానికి కరెంటు పెట్టారు. అలాగే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద గన్స్ ఉన్నాయి. ఆ గన్స్ వల్ల మా నాయకుడికి గాయాలు కూడా అయ్యాయి. అందుకే
ఈసారి మేమే పంచాలి అనుకున్నాము అని చెప్పింది. మౌగ్లీ సరే అని ఒప్పుకొని అక్కీ ఏనుగుతో అడవికి చివర ఉన్న పొలం దగ్గరికి బయలుదేరాడు. అక్కడ ఏనుగుల గుంపు అందరూ కలిసి చాలా దూరం నుండి నీళ్లు తెచ్చి పొలంలో పోస్తూ నేలని తడిగా చేస్తున్నాయి. మౌగ్లీ పక్కనే ఉన్న కొన్ని చెరుకులను కోసి చిన్న చిన్న ముక్కలుగా చేశాడు. మౌగ్లీ మరియు జంబూ కలిసి ఆ చెరుకు ముక్కలను భూమిలో నాటారు. అలా మౌగ్లీ ఏనుగుల గుంపుకు సహాయం చేస్తున్నాడు. టబాకీ నక్క మరియు షేర్ ఖాన్ కలిసి అడవిలో చాలా చోట్ల పెద్ద పెద్ద గుంతలు తవ్వి వాటిని ఆకులతో కప్పి ఉంచారు. టబాకీ నక్క మౌగ్లీ నివసిస్తున్న ఇంటి దగ్గర నుండి అడవి గుహ వరకు దారిలో ఎంతో రుచికరమైన పండ్లను పెట్టుకుంటూ వచ్చి ఒక పెద్ద గుంత పైన చాలా పండ్లు పెట్టి ఎవరికీ తెలియకుండా తోడేళ్ల నివాస ప్రదేశానికి వెళ్ళింది. మరోవైపు షేర్ ఖాన్ కూడా మౌగ్లీ ఇంటి దగ్గర నుండి తేనె, మామిడి పండ్లు దారిలో పెట్టుకుంటూ తను మౌగ్లీ కోసం తవ్విన పెద్ద గుంత పైన ఆకులు కప్పి దానిపైన తేనె మరియు మామిడికాయలు పెట్టి పట్టరాని సంతోషంతో వెళ్ళి తన ఇంటికి వెళ్ళింది. టబాకీ నక్క మాత్రం తన పైన డౌట్ రాకూడదు అని తోడేళ్ల నాయకుడు అయిన ఆకేళ్ల దగ్గరికి వెళ్ళి షేర్ ఖాన్ మౌగ్లీ కోసం వేసిన ప్లాన్ని చెప్పింది. రేపు ఉదయం లోపు మౌగ్లీని కాపాడుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం తోడేళ్ల గుంపు మౌగ్లీ కోసం వెతుకుతూ ఉన్నాయి. షేర్ ఖాన్ సంతోషంతో ఈ రోజు ఆ మౌగ్లీని చంపి లేత మనిషి మాంసంని తిని నా ఆకలి తీర్చుకుంటాను అని అనుకుంటూ తను తవ్విన గుంత దగ్గరికి వెళ్ళింది. ఆ గుంతలో బాలు ఉండడం చూసి షేర్ ఖాన్ షాక్ అయ్యాడు. ఆలోపు టబాకీ నక్క మరియు తోడేళ్ల గుంపు అక్కడికి చేరుకుంది. బాలు ప్రమాదంలో ఉండడం చూసిన ఆకేల తన అనుచరులతో కలిసి ఒక పెద్ద తాడు తీసుకొని వచ్చి బాలుని పైకి తెచ్చారు. అనుకోని ప్రమాదం నుండి బయటపడిన బాలు, అమ్మయ్యా, ఈ కంపు కొట్టే గొంతలో పడి చేస్తానేమో అనుకున్నా. మీరు దేవుళ్ళ వచ్చి కాపాడారు. బతికి ఉంటే బాతు మాంసం తింటూ ఉంటాను అని అక్కడి నుండి బయలుదేరింది. ఇంతలో కాపాడండి, కాపాడండి అని పెద్దగా శబ్దం వినిపించింది. అందరూ కలిసి ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్ళి చూడగా బగీరా కూడా ఒక పెద్ద గుంతలో పడిపోయాడు. ఆకెల, అసలు మీరిద్దరూ ఒకే ప్రమాదంలో ఎలా చిక్కుకున్నారు అని అడిగింది. బాలు, ముందుగా బగీరాని కాపాడి తర్వాత ఆలోచిద్దాం అని పెద్ద తాడు తీసుకొని వచ్చి బగీరాని పైకి తెచ్చారు. టబాకీ నక్క, మీ ఇద్దరికి ఏమైనా పిచ్చి పట్టిందా? మౌగ్లీ కోసం తవ్విన గుంతలో మీరెలా పడి చచ్చారు అని వెటకారంగా నిజం బయటకి చెప్పేసింది. దాంతో ఈ పన్నాగం పన్నింది ఈ టబాకీ నక్క అని తోడేళ్ల గుంపు ఒక్కసారిగా టబాకీ నక్కపైకి దాడి చేశాయి. కానీ షేర్ ఖాన్ మళ్ళీ వచ్చి, నా మిత్రుడిని చంపాలి అంటే నన్ను దాటాలి అని గట్టిగా గాండ్రించింది. షేర్ ఖాన్ మరియు తోడేళ్ల గుంపు మధ్య పెద్ద ఫైట్ స్టార్ట్ అయింది. అంతలో అడవిలో పెద్దగా గన్ ఫైరింగ్ సౌండ్ వచ్చింది. ఆ శబ్దం విన్న జంతువులు అన్నీ అక్కడి నుండి పారిపోయాయి. వెళ్తూ వెళ్తూ బగీరా శబ్దం వచ్చిన వైపు చూడగా అక్కడ కొంతమంది మనుషులు గన్స్ పట్టుకొని అడవిలోకి వస్తున్నారు. కొన్ని నెలల తర్వాత చెరుకు పంట చాలా బాగా రావడంతో ఏనుగుల గుంపు సంతోషంతో చెరుకులు తినడం స్టార్ట్ చేశాయి. మౌగ్లీ కూడా తన ఫ్రెండ్స్ కోసం కొన్ని చెరుకులు తీసుకొని తను ఉంటున్న అడవికి బయలుదేరాడు. దారిలో ఒక జంతువు కూడా కనిపించలేదు. తను లేని సమయంలో అడవిలో ఏదో ప్రమాదం జరిగింది అని మౌగ్లీ అర్థం చేసుకొని తన ఇంటికి వెళ్ళాడు. అక్కడ కూడా ఒక జంతువులు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక తన ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. మౌగ్లీ లేని సమయంలో అడవిలో ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, ఈ జంగిల్ బుక్ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మళ్ళీ కలుద్దాం.